హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా కొత్తిమీరతో చట్నీని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. నేనైతే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక పెద్ద కట్ట వరకు కొత్తిమీరని తీసుకొని దాని కాడల్ని కట్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని మట్టి లేకుండా నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని ఈ ఆకు మొత్తాన్ని తడి లేకుండా ఆరనివ్వాలి. ఇలా ఒక 10-15 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. ఈలోపు వేరొక గిన్నెని తీసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని వాటర్ని వేసి దీన్ని కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగే వరకు వాటర్ని వేసి దీన్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకోవాలి. తర్వాత అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఇది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చెనపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, అలానే ఒక స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ గింజలన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు ఇదే ఆయిల్లోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఈ కొత్తిమీర పచ్చడిని ఎండుమిరపకాయలతో చేసి చూపిస్తున్నానండి. మీరు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీని కూడా ఎలా చేసుకోవాలనేది నేను వీడియోని పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిరపకాయలు ఘాటు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. అదే ఘాటు ఎక్కువగా ఉన్న మిరపకాయలు అయితే కొంచెం చూసి వేసుకోండి. ఇవి కూడా వేయించుకొని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ ఆకు పూర్తిగా మగ్గాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 50% వరకు మగ్గితే సరిపోతుంది. ఈ ఆకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా మగ్గనివ్వాలి. ఈ కొత్తిమీర పచ్చడిని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఈ ఆకు అనేది మగ్గిపోయింది. మనం ఈ స్టేజ్లో ఉండగానే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆకును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నిటినీ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసి దీన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. నేను ఈ పచ్చడికి సరిపోను సాల్ట్ని ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మూతను పెట్టేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ కొత్తిమీర క్వాంటిటీకి నాకు ఈ కారపొడి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ కారపొడి ఎక్కువ అయింది అనుకున్న వాళ్ళు కొంచెం తీసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులోకి వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఆ కొత్తిమీర ఆకు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఆకు మొత్తం వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాం. ఈ పచ్చడి పోపు కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ పోపుకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. మనకి ఈ ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడి అనేది మనకు ఒక 3-4 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలను వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోకి నేను వెల్లుల్లిని ఏం యాడ్ చేయట్లేదండి. మనం ఆల్రెడీ పచ్చడిని గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ ఏం వేయట్లేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా ఇందులోకి వేసుకొని ఈ ఆయిల్లో ఆ పచ్చడిని ఒక 2-3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.